నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారు అని చెప్పాడు మా నాన్న. దురదృష్టవశాత్తు నేను డిగ్రీ చేయలేకపోయా. కానీ నేను అంటే నాకు అంతకుమించి కోరికలు లేవు, అది చెప్పడానికి నా ఉద్దేశం. చాలా చిన్న జీవితాలు మాయి. మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయి తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే. అదే నెల్లూరులో, అదే ఫతేఖాన్పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి, పేరు రావాలని ఎప్పుడు ఆశించాల. సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు. మొన్న నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అతను చెప్తా ఉన్నాను నాకు ఈ మధ్యన, నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో అతని ఆనంద్ సాయి మాటల్లో, చిన్న తంబి అని తమిళ సినిమా ఉంటుంది, మన తెలుగులో చంటి అని సినిమా తీశారు. చిన్న తంబి కదా అవునా? అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా, మా ఇంట్లో నన్ను అలా పెంచారు. వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో, సున్నితమైన వ్యక్తి, వీడికి ఆస్తమా ఉంది, వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా, ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికన్నా బయటికి వెళ్తే పంపించారు. ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు. ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం 10:30 అయింది, 10:30 రాత్రి. ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది. అంటే మనం సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోవాలి. ఆ రోజు 10:30కి వెళ్తే చెప్పా పెట్టకుండా, అంటే మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే, ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో, 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. మా వదిన ఇంట్లో హాల్లో ఉంది, మా నాగబాబు వీధి బయట తిరుగుతూ ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు, ఎక్కడికి ఏమైపోయాడని. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను, బస్సులు దొరకలేదు నాకు, 2 బస్సులు మారి రావాలని చెప్పాను. నాకు కార్లు లేవు ఆ టైంలో. అంటే అలాంటి నన్ను